నీ అతి తెలివి బంద్ చేయి, నిజంగా న్యాయం మాట్లాడు. రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టినావు. నీకు అర్థం కాక, ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పచెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు. ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా 100 అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు. అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా? మేం కొట్లాడినాం. ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే 30 రోజులు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి. ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని, నాయన్ నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి కృషి చేసింది మేము. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది? సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదన్నట్టు అది నీ మీదనే పట్టది. రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో, వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్టు లేక చౌకబారి మాటలు. ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు. వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు. ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డికి హితవు పలికిండు. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు, ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు, అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు. అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది. నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్, వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మెదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.